లోకరక్షకుడు జన్మించాడంటే ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువర్తమానము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా పెద్ద కుమార్తెని చర్చిలో గురేస్తారంటండి. చర్చి వాళ్ళందరూ కలిసి అబ్బా మహా సంతోషకరమైన సువర్తమానం చర్చిలో సందడి చేస్తుంటే నేనేం చేస్తాను? సంతోషిస్తాను, బాధపడతాను, ఖచ్చితంగా బాధపడతాను. ఎందుకు అనంటే జన్మనిచ్చినటువంటి తండ్రిగా నా రక్తం పంచుకున్నటువంటి కుమార్తె గురించి నేను కొద్దిపాటి బాధ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈనాడు చదవబడిన లేఖన భాగము సండే స్కూల్ మొదలుకొని అతి వృద్ధుల వరకు ఏ సందర్భంలో ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నా చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. కంఠోపాఠంగా ఎవరిని అడిగినా టక్కన లేచి నిలబడి చెప్పగలరు. అయ్యా ఏంటి యోహాను సువార్త 3:16 అని అంటే టక్కన లేచి చెప్పగలరు. దీని మీద చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, సందర్భాలు. ఏంటనంటే ఒక ఆయన 3 రోజులు మహాసభలు పెట్టాడట. 3 రోజులు మహాసభలు ఏర్పాటు చేసి ఆ 3 రోజుల మహాసభల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమ ఎంత విస్తారంగా వివరించినప్పటికీ దాన్ని వివరించలేము అని ఈ యోహాను 3:16 మీద చెబుతూ ఉంటే ఒక ఆయన మొత్తానికి అలా ఆవిడ బాధపడలేక రోజు తినేస్తుంది, ఎలాగోలా ఈ రోజు మందిరానికి అయితే వెళ్ళలేం కానీ ఎక్కడో గ్రౌండ్లో కదా మీటింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చాడట. వచ్చి ఎక్కడ కూర్చున్నాడు, పాస్టర్ గారు వాక్య భాగం తీసుకొని చెప్పాడట. స్థానిక సేవకుడు బయట సేవకుడు నిలబెట్టి చేశాడు 3 రోజుల మహాసభలకి. ఆయన వచ్చి సరే ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందాం, యోహాను 3:16 అన్నాడట. అనగానే టక్కని కుర్చీలోంచి లెగ్సి వెళ్ళిపోయాడు బయటికి. మొదటి రోజు పాపం ఆయన రిఫరెన్స్ వెళ్ళాడు తప్ప తర్వాత సందేశం వెళ్ళిపోయాడు. ఇంటికి పోయి పడుతున్నాడు. ఆ ఇల్లు అనంట. సరే ఆ రోజు వాక్యం అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజుని సరేలే ఈ రోజు వెళ్దామని చెప్పేసి మళ్ళీ 2వ రోజు వచ్చేటప్పటికి ఆయన వచ్చే సమయానికి మళ్ళీ 2వ రోజు కూడా యోహాను 3:16 అన్నాడట. మళ్ళీ కోపం వచ్చి వెళ్ళిపోయాడు. 3వ రోజు వచ్చాడు. 3వ రోజు కూడా ఇంకా కోపం తట్టుకోలేక గట్టిగా వెళ్ళి ఆ స్థానిక సేవకులు ఫీల్డ్ పట్టుకొని ఏమయ్యా ఆ స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారికి నా గురించి ఎవడ చెప్పమనండి నిన్ను అన్నాడట. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడి 3 రోజులు జీవసభలు ఏర్పాటు చేస్తే ఏంటండి గొడవ అని అంటే, నేను 3 రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను, అతను 3 రోజులు నన్ను చూడగానే యోహాను 3:16 అంటూ ఉన్నాడు. అంటే చుట్టుపక్కల వారందరూ వచ్చారు, చూసి అయ్యా డిస్టర్బ్ చేయకండి ప్రార్థన జరుగుతుంది కదా అనేసి వెళ్ళిపోయారట. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఉన్న వాస్తవం ఏంటంటే ఆయన పేరు యోహాను, ఆయనకు 3 భార్యలు.